స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద హీరో కొండన్న అదే విజయ్ దేవరకొండ కోపగించుకున్నాడట. అంటే ఆయన ప్రొడ్యూసర్ కదా, ఆయన ఫేస్ మీద కాదు, కానీ లోపల బాగా ఫీల్ అయ్యాడట. ఆ తర్వాత దిల్ రాజు సినిమా అయితే చేయకూడదని అనుకున్నాడట. ఇంతకీ విజయ్ దేవరకొండ అలా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తను ఇచ్చిన ఆడిషన్కి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడమే అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ తొలి సినిమా అదే లైమ్ లైట్లోకి తెచ్చిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేశాడు, కానీ అందులో పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం టైంలో దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాకు విజయ్ దేవరకొండ ఆడిషన్ ఇచ్చాడట. దాదాపు సినిమాలో సెలెక్ట్ అయ్యాననే అనుకున్నాడట విజయ్. కానీ చివర్లో విజయ్కి ఛాన్స్ లేదని తెలిసిందట. ఆ టైంలో దిల్ రాజు మీద విజయ్ దేవరకొండ చాలా కోపడ్డాడట. లోపల చాలా బాధ వేసిందట. అయితే ఆ టైంలో తాను స్టార్ అయ్యాక దిల్ రాజు సినిమా ఛాన్స్ వచ్చినా కూడా చేయకూడదు అనుకున్నాడట. కానీ హీరోగా మారిన తర్వాత దిల్ రాజుకి దగ్గరయ్యాక ఆయన గురించి తెలుసుకొని తన ఆలోచన మార్చుకున్నాడట విజయ్ దేవరకొండ. దిల్ రాజుతో విజయ్ తొలిసారి కలిసి చేసిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ విజయ్తోనే రౌడీ జనార్దన్ అనే మూవీ చేస్తున్నాడు దిల్ రాజు. కెరీర్ మొదట్లో తనకు ఛాన్స్ ఇవ్వనందుకు అప్పట్లో దిల్ రాజు మీద కోపం ఉండేదని, అయితే ఆ టైంలో ఆయన సైడ్ నుండి తాను ఆలోచించలేదని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్ దేవరకొండ. విజయ్ని ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ సినిమా చేస్తున్న దిల్ రాజు ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కింగ్డమ్ తో కంబ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ తో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.